వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 3 రోజులు జరగబోయే వార్షికోత్సవాలలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడాటి లక్ష్మమ్మ, గూడాటి శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్షిక శివారెడ్డిపల్లి గ్రామం లోపల రేణుక ఎల్లమ్మ వార్షిక ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించుకోవాలని నా యొక్క వినతి. అదేవిధంగా ఈరోజు నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన పరిగిలో ఈరోజు నుంచి చండీ యాగం, ఈరోజు సుదర్శన యాగం, రేపు చండీ యాగం, అదేవిధంగా ఎల్లుండి కళ్యాణం, స్వామివారి కళ్యాణోత్సవం 12:30 గంటలకు ఉంటుంది. కాబట్టి భక్తులు ಎಲ್ಲರೂ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిగికి రావాల్సిందిగా కూడా నా మనవి. రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. నా స్వగ్రామమైనటువంటి శివారెడ్డిపల్లి గ్రామం లోపల రేణుక ఎల్లమ్మ వార్షిక ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించుకోవాలని నా యొక్క వినతి.